మిస్టర్ అనిల్ సార్, మిస్టర్ దసాలి, అందరినీ సెంట్రల్ ప్రిజన్కి షిఫ్ట్ చేయండి. ఓపెన్ గేట్స్. నీ జీవితంలో నువ్వు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా నటించడం. మా అందరినీ ఫూల్స్ని చేసావు కదా. మీరందరూ ఫూల్సే కదరా. నలుగురు మనుషుల్ని పక్కన పెట్టుకుంటే పెద్ద గ్యాంగ్ అయిపోతుందా? ఏయ్, ఈ మొహాన్ని చూసావా ఒక నిమిషం? వాణ్ణి చూడు. ఏయ్, బుర్ర మీద జుట్టేంటి? ముళ్ళప్పంది. ఏయ్, కూర్చో. మ్యాంటల్. ఇదిగో వీణ్ణి చూడు, చింపిరి జుట్టు. కారు విండ్షీల్డ్ తీసుకొచ్చి కళ్ళద్దాలుగా పెట్టుకో. కూలింగ్ గ్లాస్ మార్క్ గురించి చెప్పనే అక్కర్లేదు. బిల్లాకి ఆస్థాన కమెడియన్. రే మావా, ఏంట్రా అలా చూస్తున్నావు? వీళ్ళందరినీ వదిలేసి నువ్వు కనీసం ఒక్కరోజైనా నవ్వావా? ఏయ్, మీరందరూ బిల్లాని మాత్రమే చూశారు, ఈ వేణుని చూడలేదు. కూర్చా. పెద్ద పోటుగాళ్ళ. ఇప్పుడు మేము నిన్నేమైనా చేస్తే నువ్వు బిల్లావి కాదని తెలుస్తుంది. నువ్వు తప్పించుకుంటావు. బిల్లాగా నటించడానికి వచ్చావు కదా, బిల్లాగానే నువ్వు చావాలి. లోపలికి రా. ఇక మీదట నువ్వు తప్పించుకోలేవు. వేణు, వేణు, వాడు ఒక్కడు అందరిని టార్చర్ పెడుతున్నాడు. వేణు వస్తాడు, వాడు వస్తాడు. నేను రప్పిస్తాను. సాషా, వేణు, ఏమైంది? నేను బిల్లాని కాదని తెలిసిపోయింది. తెలుసు. రంజిత్ వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. తెలుసు. రా, ముందు డిఎస్పీని చంపేది ఎవరు కనిపెట్టాలి. ఒకవైపు నేను బిలాన్ అనుకుని పోలీసులు నన్ను వెతుకుతున్నారు, ఇంకోవైపు నేను బిలాని కాననుకుని జగదీష్ మనుషులు వెతుకుతున్నారు. నేను బయట ఉంటేనే ఏదైనా చేయగలను. సాషా, నిన్ను వాళ్ళు అనుమానించారా? అదేమీ లేదు. వేణు, నువ్వు బిల్లావి కాదని నేను పోలీసులకి చెప్పచ్చుగా. నో, నా వల్ల నీకే ప్రాబ్లం రాకూడదు. ఇప్పుడు నువ్వు నా కోసం అక్కడ ఉండాలి, ఓకే? నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? గోకుల్నాథ్కి ఫోన్ చేయబోతున్నా. గోకుల్నాథా? ఎవరు? ఇంటర్పోల్ ఆఫీస్. ఎందుకు? డిఎస్పీ గారి తర్వాత నేను చెప్పింది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. లెట్స్ గో.
హలో, ఆఫీసర్ గోకుల్నాథ్, వేణుని మాట్లాడుతున్నాను. బిల్లా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి నేను బిల్లాను కానని? అయితే మరెందుకు ఇలా పారిపోయినట్టు? వచ్చి సరెండర్ అయిపో. మిగతాది నేను చూసుకుంటాను. సరెండర్ అవ్వడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ మీరు తప్ప అక్కడ నన్ను ఎవరూ నమ్మడం లేదు. అది మాత్రమే కాదు, జైల్లో ఉంటే నేను బిల్లాని కాదని నిరూపించుకోలేను. నేను మీతో మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలవాలి. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏరో బ్రిడ్జ్. ఒంటరిగా రండి. వచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఇంకా ఎన్నాళ్ళలో పారిపోతుంటావు? నేను బిల్లాని కాదని నిరూపించేంత వరకు. సార్, నన్ను బిల్లాగా నటించమన్నది డిఎస్పీ జయప్రకాష్. ఇప్పుడు ఆయన బ్రతికిలేరు, ఆయన చనిపోయారు. నేను చెప్పేది వింటున్నది, నమ్ముతున్నది మీరు మాత్రమే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నేనైనా డిఎస్పీ జయప్రకాష్కి ఇన్ఫార్మర్గా ఉండి ఆ గ్రూప్ గురించి అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. అదేవిధంగా ఆ గ్రూప్ కూడా ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. సరే, నువ్వు డిఎస్పీకి ఇచ్చానన్నావే, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ? నేను ఆయన చేతికే ఇచ్చాను సార్. చూడు, నువ్వు బిల్లా కాదని నిరూపించాలంటే అదొక్కటే ఆధారం. బిల్లా అయితే అలా ఎప్పటికీ ఇవ్వడు. వేళకూడ వద్దు. ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు. సార్, వేళాకోళం కాదు, నిజంగా ఆయనకే. సార్, రంజిత్ వస్తున్నాడు. పెన్ డ్రైవ్ ఎక్కడ? జగదీష్, నువ్వు బిల్లావి కాదని నాకు తెలుసు. బిల్లా గురించి నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. మరైతే డిఎస్పీని చంపింది నేనే జగదీష్ అని డిఎస్పీకి తెలుసుంటుంది. ఇప్పుడు నీకు తెలిసింది.